వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పు మొదలైంది. అటు మంచు ఇటు ఎండవేడితో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. క్రమేణా వేసవి ప్రభావం కనిపిస్తోంది. శివరాత్రి తర్వాత ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మార్చి 15 తర్వాత మరింతగా వేడి పెరుగుతుందని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ప్రస్తుత పరిస్థితికి కారణంగా వివరించారు. ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని విశ్లేషించారు. పసిఫిక్ మహాసముద్రంలో లానినా కొనసాగుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు లానినా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. భూమధ్య రేఖ సమీపాన లానినా కొనసాగితే వచ్చే నైరుతి రుతుపవనాలపై ప్రభావం ఉంటుందని, దీని కారణంగా మంచి వర్షాలు పడతాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మార్చి నెల 15వ తేదీ తర్వాత ఎండలు బాగా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. దీని తర్వాత తద్వారా ప్రీ మాన్సూన్ వర్షాలు సంభవిస్తాయని విశ్లేషించారు. ప్రస్తుతం మంచు, ఎండతో ఎదుర్కొంటున్న భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.